నీళ్లు నిజాలపై అసెంబ్లీలోనే చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగింది. కృష్ణా గోదావరి నీటి కేటాయింపులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అబద్దాలకు అసెంబ్లీ వేదికగానే సమాధానమివ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నీళ్లు నిజాలు, పంచాయతీ ఎన్నికలు, సంక్షేమం సహా ఇతర అభివృద్ది పనులపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దగా, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను 4 కోట్ల మంది ప్రజలకు తెలిసేలా గణాంకాలతో సహా వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సర్కారు సిద్దమవుతోంది. ఏపీకి అనుకూలంగా అసెంబ్లీలోనే కేసీఆర్ చేసిన బదనతో పాటు ఆయన ద్వంద్వ నీతిని బయటపెట్టనున్నారు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతో పాటు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది. గత 2 ఏళ్లలో తెలంగాణ ప్రయోజనాలను తమ ప్రభుత్వం ఎలా కాపాడిందో కూడా అందరికీ తెలిసేలా ముఖ్యమంత్రి తెలపనున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో గత ప్రభుత్వ వైఖరిని, తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత ప్రభుత్వం మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఇప్పటివరకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేయాలి. ప్రజాప్రభుత్వ పాలనలో జరిగిన మంచి, చేసిన అభివృద్ధి 10 కాలాల పాటు గుర్తుండేలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు.